హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వెనిలా ఐస్ క్రీమ్. ఇంట్లోనే చాలా సింపుల్గా, చాలా పర్ఫెక్ట్గా తయారు చేయొచ్చు. అది కూడా ఎలాంటి బ్లెండర్, ఎలాంటి క్రీమ్ లేకపోయినా కానీ ఈ ఐస్ క్రీమ్ సాఫ్ట్గా తయారైపోతుంది. అంతేకాకుండా ఈ సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు, ఏమైనా చల్లగా తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్ అని ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్లకు ఎంతో ఇష్టమైనవి ఐస్ క్రీమ్స్. కాబట్టి మేము ఇంట్లోనే అందరి కోసమని ఈ వెనిలా ఐస్ క్రీమ్ని చేసి పెట్టచ్చు. మరి ఎంతో టేస్టీగా, సాఫ్ట్గా, క్రీమీగా ఈ వెనిలా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కొత్తగా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ రెసిపీ తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో 1.5 స్పూన్ల మొక్కజొన్న పిండిని తీసుకోవాలి. మొక్కజొన్న పిండి అంటే కార్న్ఫ్లోర్. ఇప్పుడు ఒక బౌల్ పాలను తీసుకొని ఆ పాలలో నుంచి ఒక 2-3 స్పూన్ల పాలు మొక్కజొన్న పిండిలో వేసుకొని స్మూత్గా, పిండి ముద్దలు ఏమి లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలన్నీ వేసి ఇందులోనే ఒక 3-4 స్పూన్ల చక్కెరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పాలను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని పాలను ఇలా కంటిన్యూయస్గా కలుపుతూనే ఉండాలి. తక్కువ మంట మీద పెట్టుకొని ఇలా కంటిన్యూయస్గా కలుపుకోవాలండి. లేకపోతే మొక్కజొన్న పిండి వేసినాం కదా, అది అడుగు పట్టుకుంటుంది. అందుకని స్టవ్ మీద పెట్టినప్పటి నుంచి ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు పాలు చిక్కగా అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మిల్క్ మేడ్ వేసుకొని బాగా కలపాలండి. ఇలా చక్కగా మిల్క్ మేడ్ అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉండగానే పాలు అన్నీ ఎలా చిక్కగా అయ్యిందో చూడండి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను స్టవ్ మీద నుంచి దించుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా ఒకసారి అంతా కలుపుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ మిశ్రమం అంతా ఒక అర్ధ గంట సేపు చల్లారేంత వరకు విడిచిపెట్టాలండి. చల్లారిన తర్వాత ఈ పాల మీద ఎంతో చిక్కగా మీగడ వచ్చింది కదండి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్టు ఒకసారి అంతా కలుపుకొని ఒక మిక్సీ జారు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఈ మిశ్రమం అంతా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకేసారి మిక్సీ పట్టకుండా మిక్సీ కొంచెం సేపు ఆపుతూ నిలబెట్టుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే ఈ ఐస్ క్రీము సాఫ్ట్గా తయారవుతుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా అయిన ఈ మిల్క్ని ఒక కంటైనర్ బాక్స్ తీసుకొని ఇందులో ఈ మిశ్రమం అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ పైన మూత పెట్టేసి ఈ బాక్స్ని ఒక 3-4 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చూడండి, 3-4 గంటల తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను. ఐస్ క్రీమ్ చూడండి ఎంత గట్టిగా తయారైందో. ఈ ఐస్ క్రీమ్ని మళ్ళా ఒకసారి స్పూన్తో కానీ లేదంటే ఈ ఐస్ క్రీమ్ని మళ్ళా మిక్సీ జార్లో వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్నట్లయితే మిక్సీని ఒకేసారి తిప్పుకుంటూ గ్రైండ్ చేయకుండా కొంచెం సేపు ఆగుతూ మిక్సీ పట్టుకోవాలి. లేదంటే నేను కలుపుతున్నట్టుగా స్పూన్తోనే చాలా చక్కగా
స్మాష్ అయ్యేలాగా అంతా కలిసేలాగా ఇలా చక్కగా కలుపుకోవాలి అంతా. ఇలా కలుపుకున్నా కూడా సాఫ్ట్గా ఐస్ క్రీమ్ తయారవుతుంది. చూడండి, ఇలా కలుపుకొని మళ్ళా మూత పెట్టేసి మళ్ళా ఒక 4-5 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, 4-5 గంటల తర్వాత ఈ ఐస్ క్రీము ఎంతో చక్కగా తయారైంది. చూడండి, ఐస్ క్రీమ్ ఎంతో స్మూత్గా సాఫ్ట్గా తీస్తుంటే స్కూపీ సహాయంతో తీస్తుంటేనే సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇలా స్మూత్గా సాఫ్ట్గా ఈ వెనిలా ఐస్ క్రీమ్ని ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఐస్ క్రీమ్ పైన గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీలను కానీ లేదంటే మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్లను కానీ చిన్న పీసెస్ లాగా వేసుకోవచ్చండి. చూడండి, ఈ ఐస్ క్రీము ఇంట్లోనే ఎంతో చక్కగా చేసుకున్నామో బయట అయితే వందలు పెట్టి కొనుక్కొని తినాలండి. అందుకని మేమే ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతోనే తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఐస్ క్రీమ్ తీస్తుంటేనే ఎంతో స్మూత్గా సాఫ్ట్గా వస్తుందో. ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.